హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ ట్రేడర్. సో ఈరోజైతే మనకు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ అయితే ఉంది కదా. సో నేనైతే ఎక్స్పైరీలో అయితే ట్రేడ్ అయితే చేసిన. సో ఈరోజైతే మార్కెట్ అరౌండ్ మిడ్ క్యాప్ అనేది 2% 2.44% వరకు అయితే ర్యాలీ అయిపోయింది. ఇట్స్ వెరీ బిగ్ ర్యాలీ. సో ఇంతగానం ర్యాలీ ఎందుకు అయిందనేసి నేను ఈవినింగ్ పోస్ట్ మార్కెట్లో చెక్ చేసేసుకోవాలి ఒకసారి. బట్ నేనైతే మార్కెట్ ఎంత రైజ్ అయినా కూడా నేనైతే ఎంట్రీ పాయింట్స్ అయితే తీసుకోలేదు. సెల్లింగ్ సైడే ఉన్నా, ఎందుకంటే ఆల్ టైమ్ హై సెంటిమెంట్ మనకు వచ్చేసి సెల్లింగే ఉంటుంది కాబట్టి. సో సెల్లింగ్ వచ్చేస్తే చాలా స్పీడ్గా సెల్లింగ్ వస్తుందనే ఉద్దేశంతో నేనైతే సెల్లింగ్ ఎంట్రీ పాయింట్స్ అయితే తీసుకున్నా. అందులో నాకైతే స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. సో స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత ఓవరాల్గా నాకైతే లాస్ అయితే కనిపించింది నా పోర్ట్ఫోలియో. అంటే లిటిల్ బిట్ చిన్న క్వాంటిటీస్తో నేనైతే ట్రేడ్ చేసిన. June 4 వరకు నేనైతే క్వాంటిటీస్ని ఇంక్రీజ్ చేయాలని అనుకోవట్లేదు. సో బికాస్ ఆఫ్ ఎలక్షన్ ఇది ఉంది కాబట్టి. సో ఎప్పుడైనా మనకి ఏమైనా జరగవచ్చు, బిగ్ మూవ్ రావచ్చు. ఒకవేళ మనకు అగెనిస్ట్కి వెళ్తే మనకి మార్కెట్ చాలా బిగ్ ఇంపాక్ట్ వస్తుంది మన పోర్ట్ఫోలియో అనే ఉద్దేశంతో నేనైతే క్వాంటిటీస్ని తగ్గించుకొని ట్రేడ్ చేస్తున్నా అయితే June 4 వరకు. అండ్ ఏవైతే నేను పుట్ సైడ్ కాంట్రాక్ట్స్ తీసుకున్నానో అవైతే నాకు లాస్ అయితే వచ్చినాయి. ఒకటి ప్రాఫిట్ వచ్చింది అండ్ ఇంకోటి లాస్ వచ్చింది. సో రెండు పోగా మనకు మళ్ళీ నేను లాస్లోనే అయితే ఉన్నాను అనమాట. సో ఏదైతే 3 PM క్యాండిల్ వచ్చిందో 3 PM క్యాండిల్లో నేనైతే బిగ్ ర్యాలీని అయితే మిస్ అయిపోయాను యాక్చువల్గా. నియర్ బై మన స్టాప్ లాస్కి వచ్చేసి దాని తర్వాత మన ఫేవర్లో అయితే వెళ్ళింది. సో నేనైతే దాన్ని కాస్ట్ అయితే ఎగ్జిట్ అయిపోయినా. బట్ నా లాస్ అయితే రికవర్ అయిపోయి 1000 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు ఆ ఎంట్రీ పాయింట్స్కి లాజిక్ అనేది నేను మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ చివరి దాకా చూస్తారని అనుకుంటున్నా. సో లెట్స్ గో స్టార్ట్ ద వీడియో. అండ్ మనకి మార్కెట్స్ వచ్చేసి గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్లీ బిగ్ బార్ క్యాండిల్ ఫామ్ అవుతూనే ఇక్కడ ఒక బిగ్ బార్ క్యాండిల్ ఫామ్, ఇక్కడ ఒక బిగ్ బార్ అండ్ ఇక్కడ ఒక బిగ్ బార్ అండ్ 4 times బిగ్ బార్ క్యాండిల్ ఫామ్ అవుతూనే మనకైతే మార్కెట్ అప్ సైడ్ అయితే మూవ్ అయింది. సో లిటిల్ బిట్ మనకు కరెక్షన్ వస్తుంది నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. ఎక్కడికి అయితే కరెక్షన్ అయితే రాలేదన్నమాట. ఎప్పుడైతే మనకి ఇక్కడ కన్సల్టేషన్ జరిగిందో, మార్కెట్ కన్సల్టేషన్ జరిగిన తర్వాత ఇక్కడ నుండి ఫాల్ వస్తే రావచ్చని నేనైతే ఇక్కడ ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా. ఎంట్రీ పాయింట్ తీసుకున్న తర్వాత మనకు వచ్చేసి స్టాప్ లాస్ అయితే హిట్ అయితే అయిందన్నమాట. ఎందుకంటే ఇక్కడ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఆల్రెడీ అప్పటికే మనకు మార్కెట్ అనేది 1.99% అంటే నియర్ బై 2% వరకు అయితే ర్యాలీ అయిపోయింది. ఇక్కడ ఈ లెవెల్ వరకు మార్కెట్ వచ్చేసి. సో ఇక్కడ నుండి కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. ఇక్కడ మనకి హెల్తీ క్యాండిల్ ఫామ్ అయింది. సో రెడ్ క్యాండిల్. సో ఇంకా మనకి ఇంతకంటే బెటర్ కన్ఫర్మేషన్ ఏం కావాలనేసి నేనైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా. ఎంట్రీ పాయింట్ తీసుకున్న తర్వాత మన ఫేవర్లో ఒక 2 points మూవ్ అయింది. దాని తర్వాత ఇమీడియట్లీ మన స్టాప్ లాస్ అయితే హిట్ అయితే అయిపోయింది అనమాట. బిగ్ క్యాండిల్ అయితే స్పైక్ వచ్చింది. ఇక్కడ నేను స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయకపోతే ఎంత లాస్ వచ్చేదో మీరు ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేసేసుకోండి. ఇంత పెద్ద క్యాండిల్ కాబట్టి. అండ్ నేను వెంటనే ఏదైతే నా ఫస్ట్ ట్రేడ్ ఏదైతే ఉందో దీన్ని ఫినిష్ అయిపోయిన తర్వాత అండ్ ఇంకా సెకండ్ ట్రేడ్ అనేది నేనైతే ఇమీడియట్లీ తీసేసుకున్నా. అది ఎందుకు తీసేసుకున్నాను అంటే మార్కెట్ ఇక్కడ కన్సల్టేషన్ జరిగింది కదా. ఇక్కడ కన్సల్టేషన్ జరిగిన తర్వాత ఇంత బిగ్ స్పైక్ ఏదైతే వచ్చిందో దీని తర్వాత లిటిల్ బిట్ మనకు అదే క్యాండిల్లోనే మనకు ఒక చిన్న కరెక్షన్ అయితే వస్తుంది అనమాట. సో ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనమైతే ఈ స్పైక్లో మనం కరెక్షన్ అనేది మనం కరెక్ట్గా క్యాచ్అప్స్ అయితే చేస్తాం. సో ఇక్కడ నాకైతే ఇమీడియట్లీ నేనైతే ఒక ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా. ఇంత హైలో ఎగ్జాక్ట్గా నేను తీసుకున్న లెవెల్ నుంచి మార్కెట్ అయితే డౌన్ సైడ్ అయితే వచ్చిందనమాట. యాక్చువల్గా ఇంత కరెక్ట్గా ఎగ్జిట్ అయితే ఎవరు తీసుకోరు. యాక్చువల్గా అనేది ఈరోజు అట్లా జరిగింది. లేకపోతే ఇక్కడ ఒకటి ఎక్కడో ఒక దగ్గర చోటు అయ్యేదనమాట. కానీ మనం తీసుకున్న వెంటనే ఇమీడియట్లీ అక్కడ నుంచి అయితే ఫాల్ అయితే అయిందనమాట. దాంట్లో మనకు వచ్చేసి అరౌండ్ 500 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ ట్రేడ్ మనకు వచ్చేసి ఇంకెక్కడ కూడా నేనైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకోలేదు. అండ్ 3 PM వరకు వెయిట్ చేసిన. 3 PM వరకు మార్కెట్ ఏదైనా ఫాల్ వస్తే అప్పుడు మనం తీసుకోవచ్చు అని. యాక్చువల్గా ఇక్కడ ఫాల్ వచ్చింది కదా మార్కెట్. ఈ ఫాల్లో నేనైతే అసలు ఎంట్రీ పాయింట్ అయితే తీసుకోలేదు. బట్ మనకు ఆప్షన్ చైన్ కన్ఫర్మేషన్ అయితే అంత పర్ఫెక్ట్గా లేదన్నమాట. సో అదే ఉద్దేశంతో నేనైతే పర్ఫెక్ట్గా ఎంట్రీ పాయింట్ అయితే తీసుకోలేదు. సరే 3 PM క్యాండిల్లోనైనా మనకు ఒక మంచి ఎంట్రీ పాయింట్ వస్తుంది నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. అనుకున్నట్టు విధంగా మనకైతే 3 PM క్యాండిల్లో ఇక్కడ నుండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్ నుంచి మనకైతే మార్కెట్ అప్ సైడ్ రైల్ అయింది కదా. ఇక్కడ నుండి మార్కెట్ ర్యాలీ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుండి మళ్ళీ ఒక అప్ సైడ్ ర్యాలీ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన 3 PM క్యాండిల్. సో అదే విధంగా నేనైతే ఇక్కడ ఒక ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్న వెంటనే ఇమీడియట్లీ స్పైక్ అయితే వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎంట్రీ పాయింట్ తీసుకున్న తర్వాత మనకు అన్ఫేవర్లో మార్కెట్ అయితే వచ్చింది అనమాట. అన్ఫేవర్లో వచ్చిందంటే నేను 15 points అయితే స్టాప్ లాస్ అయితే పెట్టుకున్న ప్రీమియం చార్ట్లో. సో 15 points అంటే అరౌండ్ మనకు 13 points వరకు, అంటే మన స్టాప్ లాస్కి నియర్ బై ఓన్లీ ఫర్ 2 points
2 పాయింట్స్ మన అన్‌ఫేవర్‌లో ఎళ్ళితే గనుక మన స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయేదనమాట. యాక్చువల్‌గా ఫస్ట్ ట్రేడ్ లాస్ అండ్ సెకండ్ ట్రేడ్ కూడా లాస్ అంటే మనకొక మంచి లాస్ అయితే కనిపించేదనమాట ఈరోజు పోర్ట్‌ఫోలియో. సో, నాకు కొంచెం ఫియర్ అయిపోయింది. సో, ఇది కూడా మనకైతే స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయనేసి నేనైతే మాన్యువల్‌గా ఎగ్జిట్ చేద్దామని నేను అనుకున్నా. బట్ స్టాప్ లాస్ అయితే పెట్టేసినాం కదా! అది స్టాప్ లాస్ హిట్ అవ్వనివ్వు. హిట్ అయిన తర్వాత ఈరోజు డన్ ఫర్ ద డే అని చెప్పేద్దాం మార్కెట్‌కి. అప్పటికే మనకు అరౌండ్ 3 PM అవుతుంది టైం వచ్చేసి. సో, మనకొచ్చేసి 3 PM క్యాండిల్ మనకి స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయలేదు. మన ఫేవర్‌లో మళ్ళీ మనకైతే కాస్ట్ టు కాస్ట్ అయితే వచ్చేసిందనమాట. అప్పటికే నాకు కొద్దిగా ఫియర్ అయిపోయింది. యాక్చువల్‌గా మన స్టాప్ లాస్ హిట్ అవ్వాలి. ఓన్లీ ఫర్ 2 పాయింట్స్‌లో మనకి రివర్సల్ అయిపోయిందనమాట. సో, సరే స్టాప్ లాస్ హిట్ అయిపోయేది మనకి కాస్ట్ టు కాస్ట్ వచ్చేసింది కదా! ఎగ్జిట్ అయిపోద్దాంలే నేను వచ్చేసి మాన్యువల్‌గా ఎగ్జిట్ అయిపోయినా. బట్ ఎగ్జిట్ అయిపోయే లోపల కొంచెం మళ్ళీ స్పైక్ వచ్చిందన్నమాట. 3 PM క్యాండిల్ అంటేనే మనకి వాలటిలిటీ ఉంటది. సో, కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేసేసే లోపల మనకైతే అందులో అరౌండ్ 900 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చిందనమాట. అండ్ మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చిన లాస్ అండ్ ఇక్కడ సెకండ్ వచ్చిన ప్రాఫిట్ ప్లస్ ఇక్కడ ఒక ప్రాఫిట్ ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసేసుకుంటే మనకు అరౌండ్ 1K వరకు అయితే ప్రాఫిట్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇంకోటి ఇంకోటి నిఫ్టీ అనేది నేనైతే ఒకసారి నేను మీకు ప్రీమియం చార్ట్కి వెళ్ళి చూపిస్తా ఒకసారి. యెస్. ఇదనమాట మనకొచ్చేసి 3 PM క్యాండిల్. సో, ఇక్కడైతే నేనైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసేసుకున్నా. ఎగ్జాక్ట్‌గా 48 దగ్గరైతే నేనైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా. లిమిట్ ఆర్డర్ పెట్టేసి యాక్చువల్‌గా లిమిట్ ఆర్డర్ పెట్టిన వెంటనే ఇమీడియట్లీ మన స్టాప్ లాస్ అనేది నియర్ బై ఒక 33 దగ్గరైతే మనమైతే పెట్టేసినాము. 33 దగ్గర పెట్టేస్తే ఒక 2 పాయింట్స్ డిఫరెన్స్‌లో మనకైతే మార్కెట్ రివర్సల్ అయిపోయిందనమాట. సో, రివర్సల్ అయిపోతే నేను ఇమీడియట్లీ మాన్యువల్‌గా ఎగ్జిట్ చేయడామని నేనైతే చేసిన. బట్ ఎగ్జిట్ అయితే మనకొచ్చేసి 900 రూపీస్ ప్రాఫిట్‌తో అయితే ఎగ్జిట్ అయిపోయిందనమాట. ఇదనమాట డన్ ఫర్ ద డే. నా ఎంట్రీ పాయింట్స్ అన్నిటిని కూడా మీకు క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినానే నేను అనుకుంటున్నా. అండ్ ఒకసారి నేను మీకు ప్రాఫిట్స్ అయితే చూపిస్తా. ఓకే. నా ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి అరౌండ్ 400 రూపీస్ దగ్గర అయితే లాస్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ ట్రేడ్ వచ్చేసి మనకు ఒక స్పైక్ వచ్చింది కదా! ఆ స్పైక్‌లో లిటిల్ బిట్ మనకు కరెక్షన్ వస్తదని నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినాను కదా! ఆ క్యాండిల్‌లో నాకైతే అరౌండ్ 600 దగ్గర అయితే ప్రాఫిట్ అయితే వచ్చిందనమాట. అండ్ లాస్ట్ 3 PM క్యాండిల్ మనకు 2 పాయింట్స్ మన ఫేవర్‌లో అవ్వకుండా మనకి డైరెక్షన్‌గా అంటే మన ఫేవర్‌లో ఎళ్ళేసి 2 పాయింట్స్‌తో మనమైతే స్టాప్ లాస్ అయితే మనం తప్పించుకున్నాం. తప్పించుకున్న తర్వాత మాన్యువల్‌గా ఎగ్జిట్ చేసే లోపలే మనకైతే 900 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. డన్ ఫర్ ద డే అనమాట. ఓవరాల్‌గా మనకి ప్రాఫిట్ వచ్చేసి 1000 రూపీస్ అయితే మనకైతే ప్రాఫిట్ వచ్చిందనమాట ఈరోజు. అండ్ ఇది నెక్స్ట్ ఈ నిఫ్టీ ఏదైతే ఉందో ఈ నిఫ్టీ అయితే నేనొచ్చేసి BTST తీసేసుకున్నాను అనమాట. యాక్చువల్‌గా మనకి మార్కెట్స్ వచ్చేసి ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ 2 కూడా. నిఫ్టీ వచ్చేసి మనకి ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. అండ్ మిడ్ క్యాప్ కూడా మనకు వచ్చేసి ఆల్ టైమ్ హైలోనే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఆల్ టైమ్ హై సెంటిమెంట్ 1 డే టైమ్ ఫ్రేమ్‌లో మనకైతే రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందనమాట నిఫ్టీ 50లో. సో, అదే కండిషన్‌తోనే మనకు ఒక ఆల్ టైమ్ హైలో రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి మేబీ రేపు గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, గ్యాప్ డౌన్ అయితే కనుక మనకు ఒక లిటిల్ బిట్ ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉండనేసి చిన్న లాట్ ఓన్లీ ఫర్ సింగిల్ 25 ఓన్లీ ఫర్ 1 లాట్‌తో నేనైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా. అది కూడా మనకి అవుట్ ఆఫ్ ద మనీ తీసేసుకున్నా. సో, మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా మనకు అరౌండ్ ఇందులో వచ్చేసి మనకు అరౌండ్ 500 రూపీస్ అయితే వచ్చేస్తది. ఒకవేళ లాస్ వచ్చినా కూడా పెద్దగా మనకి ఇంపాక్ట్ అయితే అవ్వదు. ఓన్లీ ఫర్ 40 పాయింట్స్ స్టాప్ లాస్ అనుకున్నా. ఒకవేళ 40కి మనకి అగెనిస్ట్‌కి వెళ్ళినా కూడా మనకైతే బిగ్ లాస్ అయితే రాదనమాట. ఒకవేళ మన ఫేవర్‌లో వెళ్తే దాన్ని అట్లనే హోల్డ్ చేస్తా. లెట్స్ సీ చూద్దాం రేపైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కనుక మనకు ఈ నిఫ్టీ ఏదైతే ఉందో 25 షేర్స్ ఏవైతే 1 లాట్ ఏదైతే ఉందో మనకైతే దీంట్లో మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. సో, నేను వచ్చేసి బిగ్ గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. లిటిల్ బిట్ ఒక 78 పాయింట్స్ కూడా వద్దు. ఒక 50-40 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. అదే ఉద్దేశంతో నేనైతే ఈ నిఫ్టీ అనేది నేను BTSTకి అయితే క్యారీ ఫార్వర్డ్ అయితే చేసేసాను అనమాట. సో, డన్ ఫర్ ద డే 1000 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. యాక్చువల్‌గా ఈ 100 రూపీస్ వదిలేస్తే మనకు వచ్చేసి 1000 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ 100 బ్రోకరేజ్కి వెళ్ళిపోయినా కనుక ఒక 900 రూపీస్ అయితే మనకు అరౌండ్ ప్రాఫిట్ అయితే వస్తుందన్నమాట ఈరోజు. చిన్న ప్రాఫిటే బట్ డన్ ఫర్ ద డే. మనం లాస్ నుంచి తప్పించుకొని కాస్ట్ ఎగ్జిట్ అవ్వకుండా లిటిల్ బిట్ ప్రాఫిట్ అయితే వచ్చింది కదా! ఐ యామ్ హ్యాపీ. సో, ఇదనమాట. మళ్ళీ రేపైతే కలుద్దాం. అంతవరకు ఉంటా. టేక్ కేర్. జై హింద్.